సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చి సమయాన్ని ఇచ్చిన మా దైవ సేవకులు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు వచ్చినప్పుడును దైవ సేవకులు నాకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు. దానిని బట్టి నేను ప్రభువుని సంతోషిస్తున్నాను. మా ప్రాంతాల్లో కూడా, మా గ్రామాల్లో కూడా, మా సంఘాలకు కూడా దైవ సేవకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఏ రోజైనా శుక్రవారం కానీ, శనివారాలు కానీ, ప్రత్యేక ప్రార్థనలు కానీ, ఎప్పుడైనా దైవ సేవకులు మా ప్రాంతాలకు, మా సంఘాలకి కూడా వచ్చి దేవుని వాక్యాలు అందించాలని, మా సంఘ బిడ్డలను కూడా మీరు బలపరచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ, ప్రేమపూర్వకంగా మా ప్రాంతాలకు, మా గ్రామాలకు, లేకుంటే మేము పరిచర్య చేస్తున్న సంఘాలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్య గారు, మీరు ఎప్పుడైనా మా ప్రాంతాలకు రావచ్చు. మీకు ఆల్వేస్ వెల్కమ్. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు నేను అందిస్తాను. జాగ్రత్తగా విని ఆశీర్వాదకరంగా మన గృహాలకు మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచూ ఉన్నాను. చాలమ్మా. ఈ లేఖన భాగంలో నుంచి ఈరోజు కొన్ని మాటలు త్వరగతిగా నేను పంచుకొని ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కూడికను త్వరగతిగా నేను ముగింపులోనికి తీసుకొస్తాను. విందాం జాగ్రత్తగా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు, యూదులతో ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం. దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, వారికి మేలు చేయడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. వారికి మేలు చేయడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్న వారికే కానీ, ఈ ప్రత్యేకమైన కూడికలో పాలుభాగస్తులైన మీ అందరికీ కానీ, ఒకవేళ మీరు ఈరోజు ఇంటికా నుంచి ఒక ప్రార్థనతో మీరు ఈ ప్రాంతంలో కూర్చొని ఉంటే, ప్రభు మాతో మాట్లాడి, ప్రభు మమ్మల్ని దర్శించి, ప్రభు మా జీవితాలకు కలిగిన మాటలు ఏమైనా అందిస్తాడని ఆశతో, తృష్ణతో ఇదిగో ఇక్కడ నువ్వు కూర్చుంటే, ఒకవేళ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులే కానీ, కూడి వచ్చిన మీరందరే కానీ, దేవుడు మాతో మాట్లాడితే, దేవుడు మమ్మల్ని దర్శిస్తే అది మాకు ఆశీర్వాదకరమనో, లేకుంటే ఆశతో ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చొని ఉంటే వినండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకు మేలు చేయడానికి నా దేవుడు ఆనందించుతూ ఉన్నాడు. మీకు మేలు చేయడానికి నా దేవుడు ఆనందిస్తున్నాడు. నీవు ఎవరివైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నువ్వు ఏ ప్రాంతపు వాసివైనా సరే, నువ్వు ఉన్న స్థితిగతి ఎలాంటిదైనా సరే, నీకు అందచందాలు ఉన్నీ లేకపోని, ఆస్తులు అంతస్తులు ఉన్నీ లేకపోని, నువ్వున్న స్థితి దయనీయమైన స్థితి అయ్యుండని, నీకు ఏ జాబు లేని, నీ ఉన్నటువంటి పరిస్థితి, ఏ పని లేక కృంగిన మనసు, దయనీయమైన స్థితిగతులు నీవుంటే, ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయడానికి నా దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయడానికి నా ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయటకే నా దేవుడు ఆనందిస్తున్నాడు. ఈ మాటని మీ హృదయలో పెట్టుకోండి. లోకంలో ఉన్నటువంటి మనుషుల మనస్తత్వం ఎలాంటిదంటే, మేలు చేయడానికి మనకు ఆనందించరు కానీ మనకు కీడు చేయడానికి ఆనందించేవారే ఎక్కువ. అర్థమవుతుందండి?
మేలు చేయడానికి మనకు ఆనందించేవారు తక్కువ, మనకి ఏదైనా ఉపకారం చేయడానికి ఆనందించేవారు తక్కువ. మనకు అపకారం చేయడానికి, మనకేదైనా కీడు కలుగుతుందనే కీడు చేయడానికి ఆనందించేవారు మనకు అధికంగా కనబడతారండి. మా ప్రాంతంలో నేను ఎరుగుదును, ఓ అన్నకు ఒక జాబ్ వచ్చింది. అన్నకు జాబు రావడాన్ని బట్టి, జాబ్ వచ్చిన తర్వాత అతనికి ఏమొస్తుంది? జాబుకి కాలింగ్ లెటర్ వస్తుంది. మీరు జాబులో జాయిన్ అవ్వండి అని ఒక ఉత్తరం వస్తుంది. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంటే, మా ప్రాంతానికి ఉత్తరం ఇవ్వడానికి వచ్చినటువంటి అతను దారిలో ఒక పర్సన్ కనపడ్డాడు. ఆ పర్సన్ చేతిలో ఇదిగో ఈ ఉత్తరాన్ని పెట్టేశాడు. ఆ పర్సన్ చేతిలో ఉత్తరాన్ని పెట్టి, పలానా పర్సన్కి ఉత్తరాన్ని ఇవ్వు, పలానా వ్యక్తికి ఉత్తరాన్ని అందించు అని తెలియపరిచాడు. ఈ పోస్ట్ మ్యాన్ ఎవరి చేతిలో అయితే ఉత్తరం పెట్టాడో ఆ వ్యక్తిని, ఉద్యోగం వచ్చిన వ్యక్తికి ఇద్దరికి వైర్యం ఉంది. వారి మధ్య ఏయో మనస్పర్ధలు ఉండి ఉండొచ్చు కాబోలు. మెట్టుకు జరిగిన విషయం ఏంటంటే, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అతనికి కాలింగ్ లెటర్ రావట్లా. ఉద్యోగం వస్తుందేమని అతను ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నప్పటికీ తనకు రావాల్సినటువంటి కాలింగ్ లెటర్ రాకపోగా, మెట్టుకు తన ఆలోచనలో ఈ జాబు నాకు రాలేదు, ఈ జాబు నేను పొందుకోవడానికి అర్హుడిని కాదని ఆగిపోయాడు, ఆలోచించడం మానేశాడు. మెట్టుకు ఇతనికి ఏమైంది? కాలింగ్ లెటర్ వచ్చింది. కాలింగ్ లెటర్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ కాలింగ్ లెటర్, నా ఉత్తరాన్ని తీసుకొని ముక్కలుగా చింపి ప్రక్కనే ఉన్న డ్రైనేజీలు వేసేసాడండి. మనుషుల యొక్క మానవత్వం, తత్వం అలాంటిది. ఎలాంటి తత్వం? మనకు మేలు చేయడానికి సంతోషించి ఆనందించే తత్వం కాదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాలలో ఇలాంటి స్థితిగతులు మనం చూస్తుంటాం. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వస్తే, మన ఇంటి ముందో, మన ఇంటి వెనకో, మన ఇంటి ప్రక్కనో, మన ఊర్లోనో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ రోజు మనకు కడుపుకు పోదు. ఆ రోజు మనకు నిద్ర కనుమరుగైపోద్ది. ఒక బాధ, ఒక వేదన. ఏంటి? వచ్చేసింది రాడికి జాబ్. ఎందుకు వచ్చింది వీడికి జాబ్? దేనికి వచ్చింది వీడికి జాబ్? మనకి ఏదైనా మేలు జరుగుతుందంటే ఆనందించే వాళ్ళు అరుదు అంటున్నాను నేను, సంతోషపడే వాళ్ళు తక్కువ అంటున్నాను నేను. ఇంకొక మాట కూడా చెప్పనా? ఒకవేళ మనుషుల తత్వం ఎలా ఉంటుందంటే, మనము బాగుండి కాస్త ఉన్నతంగా ఉన్నాము అని అనుకో, ఒక కారు కొని, ఒక బంగ్లా కొని కట్టేశాము అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి స్తోత్రం, మీరందరూ కారులు తీయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి. అలాంటి స్థితే ప్రభు ఒకవేళ మీకు ఇస్తే, ఇరుగు పొరుగు, చుట్టా ప్రక్కల, రక్తం సంబంధికులకి దినాలు, గడియలు, కాలాలలో నిద్రలుండదో, ఆకలి ఉండదో. ఎందుకు? వేదన, బాధ. ఎందుకు? నీకు మేలు జరిగిందని, నీకు ఉపకారం జరిగిందని, నువ్వు దీవించబడుతున్నావని వాళ్ళకి ఆవేదన కలుగుతుంది, వాళ్ళకు బాధ కలుగుతుంది. ఇలాంటి తత్వం మానవుల తత్వం. అలాంటి మనుషుల మధ్య మనము బ్రతుకుతున్నాం, అలాంటి మనుషుల మధ్య మనము జీవిస్తున్నామండి. అయితే నా ప్రభు ఎలాంటి వాడంటే, మనకు మేలు చేయడానికి ఆనందించేవాడు. మనిషిని తత్వం నా దేవుని తత్వం కాదు. మనిషి యొక్క మనస్సు నా దేవుని మనసుతో ఈక్వల్ కాదు. నా దేవుడు మనకు ఎప్పుడు మేలు చేయడానికే ఆనందించేవాడై ఉన్నాడు. మనకు మేలు చేయడానికి ఆనందించే దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుని గణపరుద్దాం. గట్టిగా మనకు మేలు చేసే దేవుడు, మనకు మేలు చేయడానికి ఆనందించే దేవుడు. ఇదిగో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఈ రాత్రి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కుడికిలో పాలుభాగస్తులైన నా ప్రియ దైవ జనమా,
మీ అందరికీ నా దేవుడు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు. నీకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడని నువ్వు మరవకు. నీకు మేలు చేయడానికి నా ప్రభు ఆనందిస్తున్నాడు. వినండి, నా ప్రభు మరిన్ని మేలులు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో, మీ బ్రతుకులలో చేయబోతున్నాడు. ఎందుకంటే మీకు మేలు చేయడానికే నా ప్రభు ఆనందపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఈరోజు విసిగిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఇక్కడ నువ్వు కూర్చొని ఉండొచ్చు, బాధకరమైన స్థితిలో ఇక్కడ నువ్వు కూర్చొని ఉండొచ్చు, మేలే నోచుకొని స్థితిలో ఇక్కడ నువ్వు కూర్చొని ఉండొచ్చు, నీ బ్రతుకంతా సొమ్మసిల్లిపోయిన స్థితిలో నువ్వు కూర్చొని ఉండొచ్చు. నాకు ఇక మేలు జరగదు, నా బ్రతుకులో మేలు జరగదు, నా కుటుంబంలో మేలు జరగదు, నా జీవితంలో మేలు జరగదు, ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా స్థితిగతి ఇంతే అన్నటువంటి స్థితిగతులు నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే నా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేయడానికి నా ప్రభు ఆనందిస్తున్నాడు. నీకు మేలు చేయడానికి నా ప్రభు ఆనందిస్తున్నాడు. అందుకే ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోమాకు, బలహీనపడమాకు, అధైర్యపడమాకు, వేదన చెందమాకు, దిగులు చెందమాకు. నా ప్రభు నీ జీవితంలో, నా ప్రభు నీ కుటుంబంలో, నా ప్రభు నీ బ్రతుకులో, నా ప్రభు నీ జాబ్ విషయంలో, నా ప్రభు నీ పనుల విషయంలో, నా ప్రభు నీ జీవితంలో మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు. మేలు చేయడానికి ప్రభు ఆనందిస్తున్నాడు. ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాటలు. మేలు చేయడానికి నా ప్రభు మీ యందు ఆనందిస్తున్నాడని మీరు మరవకండి. ఆ మాటను మీ హృదయలో పెట్టుకొని ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మీరు ఉందురుగాక. ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విందామండి. కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. మన దేవుడు మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు. మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్నటువంటి దేవుడికి మరి మేలు చేసినటువంటి మన దేవుణ్ణి మనం ఆనందపరచాలి కదా. నా మాట అర్థమైందా మీకు? మనకు మేలు చేయడానికి ఆయన ఆనందిస్తున్నాడు. మనకు మేలు చేయడానికి ఆయన ఆనందిస్తున్నాడు. మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్న దేవుడిని మరి మన దేవుడిని మనం ఆనంద పెట్టాలి కదా. మన దేవుని మనం ఆనంద పెట్టాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ కడుపున ఒక కుమార్తె ఒక కొడుకు పుట్టాడు. వాడికి మేలు చేయడానికి నీ స్పందన ఎలా ఉంటుంది? వాడికి ఏదన్నా ఒక జామెంట్రీ బాక్స్ కొనివ్వాలనుకున్నావు అనుకో, దానిని బట్టి నీకేంటంటే ఆనందం. వాడు ఏదైనా ఒక వస్తువు అడిగితే అది తీసివ్వడానికి ఆనందం. వాడికి ఏదైనా ఒక ఉద్యోగం వస్తే దాని విషయంలో ఎంత ఖర్చు వెచ్చించడానికైనా నువ్వు ఆనందపడతావు. ఇందాం జాగ్రత్తగా. నీ కడుపును పుట్టిన కుమార్తె కానీ కొడుకే కానీ నువ్వు ఏదైనా మేలు చేయడానికి, ఏదైనా మేలు వాడికి కలిగినప్పుడు నీ యొక్క పరిస్థితి ఏంటి? ఆనందిస్తావు. మేలు చేయడానికి, మేలు ఉపకారం చేయడానికి నువ్వు ఆనందిస్తావు. ఇందుకు కానీ మీకు అర్థమయ్యేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ప్రాంతంలో, నేను పరిచర్య చేసే ప్రాంతంలో, వాళ్ళ అబ్బాయి ఒక బండి అడిగాడంట, సైకిల్ చిన్నది. వాళ్ళ కుమారుడు ఒక బండి అడిగాడంట, చిన్నది సైకిల్. అందుగాను వాళ్ళున్న స్థితిని మరిచి, వాళ్ళున్న పరిస్థితిని మరిచి, వాళ్ళున్న స్థితి ఏంటి? అనారోగ్య స్థితి, అప్పు స్థితులు, ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటిని మరిచి, వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఆ ఒక్క సైకిల్ కొనడానికి 3,000 రూపాయలు వేసుకొని వచ్చేసారండి. ఆ ఒక్క సైకిల్ కొనడానికి 3,000 రూపాయలు వేసుకొని కలిగిరి ప్రాంతానికి వచ్చి ఒక అద్భుతమైన సైకిల్ దించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాడు అడిగాడని, వాడికి అది అవసరమని, వాడికి అది తీసివ్వడానికి, వాడికి ఆ మేలు కలుగుతుందని తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వాడికి అది తీసివ్వడానికి తల్లిదండ్రులు ఏమై ఉన్నారు? ఆనందిస్తున్నారు. అది తీసివ్వడానికి తల్లిదండ్రులు సంతోషించారు. అలాగే ఇప్పుడు తీసిచ్చాడు కదా, తీసిచ్చారు. తల్లిదండ్రులు అది వాళ్ళకి తీసివ్వడానికి ఆనందపడ్డారు. ఆనందముతో ఆ సైకిల్ నా తల్లిదండ్రులు తీసిచ్చారు. పెద్దయ్యాక వాడు కాస్త వయసు
మీద పడి పెద్దయిన తర్వాత ఒక యవన ఏజ్లోకి వచ్చిన తర్వాత అదే తల్లిదండ్రులను దూషించి తిట్టి అపహాసిస్తే తల్లిదండ్రులకి ఎంత బాధ కలుగుతుంది మీరు చెప్పండి, అర్థమవుతుందా? వాడు చిన్నప్పుడు ఒక సైకిల్ అడగగానే మారు ఆలోచన కొనిదిచ్చాడు తండ్రి. పెద్దయ్యాక అదే కుమారుడు తన తండ్రిని దూషిస్తున్నప్పుడు, తన తండ్రిని బాధ పెట్టినప్పుడు, తన తండ్రికి వేదన కలగజేసినప్పుడు, తన తండ్రి మాట వినకుండినప్పుడు, తన తండ్రికి వ్యతిరేకంగా మారినప్పుడు తండ్రి ఆనందిస్తాడా? ఆనందించడు. తప్పకుండా బాధపడతాడు, తప్పకుండా కృంగిపోతాడు, తప్పకుండా వేదన పడతాడు. అలాగే నా ప్రియమైనటువంటి వారలారా, నా దేవుడు నీకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేయడానికి ఆనందిస్తున్నప్పుడు, మేలు చేయడానికి ఆనందిస్తున్న దేవుడిని నువ్వేం చేయాలి? ఆనంద పెట్టే బ్రతికే బ్రతకాలి. నా దేవుడు నీకు మేలు చేయడానికి ఆనందిస్తున్నప్పుడు నీవు నీ దేవుడినైన యెహోవాను, లేకుంటే నీ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు ఆనందపరచడానికి, నీవు సంతోష పెట్టేటట్టు నీవు నడుచుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మేలు చేయడానికి ఆనందిస్తున్న దేవుడిని మనము కూడా ఏం చేయాలా? ఆనందపరచాలి. ఈ మాట మరలా చెప్తున్నా. మేలు చేయడానికి ఆనందపడుతున్న దేవుడిని ఈరోజు ఇక్కడ ఉన్న మీ జీవితాలలో మేలు చేయబోతున్నాడు. మీకు మేలు చేయడానికి నా దేవుడు ఆనందిస్తున్నాడు. మీకు మేలు చేయడానికి ఆనందిస్తున్న నా దేవుడిని మనమందరము కూడా ఆయనని ఏం చేయగలగాల? ఆనందపరిచే వారంగా మారాలి. ఆయనను మనం ఆనంద పెట్టాలి. ఆయనకు మనం ఆనందం కలగజేసేవారిగా మన బ్రతుకులు మనం ఉండాలండి. ఆయనకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది మన జీవితాలు బట్టి అంటే, ఇది కొన్ని మాటలు మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24-25. ఇర్మియా గ్రంథం త్వరగా కొన్ని మాటలు. గమనించండి, దేనిని బట్టి ప్రభు ఆనందపడతాడు? ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందపడతాడు. మనకు మేలు చేయడానికి ఆనందపడుతున్న దేవుడిని మనము కూడా ఆనందపరిచే వారంగా ఉండాలి. మనము కూడా ఆనంద పెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడు ఆయన మనల్ని బట్టి ఆనందపడతాడు? మన నిమిత్తం దేవుడు ఎప్పుడు ఆనందపడతాడయ్యా అంటే, ఇదిగో ఆయనను బట్టి మనం అతిశయించినప్పుడు ఆయన మనల్ని బట్టి ఆనందపడతాడంట. ఆయనను బట్టి మనం అతిశయించాలి. చెప్తాను మీకు అర్థమయ్యేలా. ఎవరైతే దేవుడిని బట్టి అతిశయిస్తారో, ఎవరైతే దేవునిని బట్టి అతిశయిస్తారో అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందపడతాడంట. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో చూడండి. కొందరు రథములు బట్టి చదవాలా, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. కొందరు గుర్రాలు బట్టి అతిశయపడతాడంట, కొందరు రథములను బట్టి అతిశయపడతారంట. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలా? మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడితే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. గుర్రములను బట్టి అతిశయపడతారంట, రథములను బట్టి అతిశయపడతారంట. ఆ కాలంలో గుర్రములు అంటే బహుసంపద, రథములంటే బహుసంపద. ఆ కాలంలో ఆస్తి అంటే ఏంటి? భూమిని స్థలాలు కలిగి ఉండటం కంటేను ఆస్తి సంపాదించుకోవడం అని అనగా గుర్రములు, రథములు, ఒంటెలు, గొర్రెలు, మేకలు ఇవి అధికంగా ఉంటే వాళ్ళ ఆస్తిపరులు.
అబ్రాము గురించి రాయబడిన మాట బైబిల్ గ్రంథంలో, అబ్రాముకి విస్తారమైన గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఒంటెలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి అబ్రాహాము ఆశీర్వదించబడిన వాడిగా కనబడతాడు. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో గొప్ప ఆస్తి, గొప్ప సంపాదన, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో గుర్రములు, రథములే. నేటి కాలములో ఆస్తి ఏంటి అంటే ధనము, స్థలము, ఇల్లు, లేకపోతే వాహనాలు, జాబులు, ఇవి ఆస్తి. ఆ కాలంలో గుర్రములు, రథములు అయితే నేటి కాలంలో ధనము, జాబు, స్థలము, నివాస గృహములు, మనకున్న సంపద ఇది నేడున్న ఆస్తి. కొందరు వీటిని బట్టి అతిశయపడుతున్నారు. వేటిని బట్టి? నాకు ₹1,00,000 శాలరీ, జీతమును బట్టి అతిశయం. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, జాబును బట్టి అతిశయం. ఇంకా నా ఇల్లు అద్భుతంగా ఉంటుంది, ఇల్లుని బట్టి అతిశయం. మా ఇంటికల్లా మా పాతింట్లో మేము ఉన్నాం కదండి. ఇప్పుడుండే ఇల్లు కాకుండా ఇది వరకు ఉన్న ఇంట్లో, పాతింట్లో మేము పాడుకున్నప్పుడు కనీసం చెప్పు మరకు కూడా పడనిచ్చేది కాదు, చెప్పులు కూడా వేసుకొని ఇచ్చేది కాదు. ఆవిడికి ఆ ఇల్లే దేవుడు, దైవము అన్నీ. చెప్పులు కూడా వేసుకొని ఇచ్చేది కాదు, మమ్మల్ని తుమ్ము కూడా రానిచ్చేది కాదు. మా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒకసారి చెప్పులతో వెళ్ళితే వెంటనే మేము నీళ్ళేసి కడిగేయాలి. మరక కనబడకూడదు, మా అడుగు మొత్తలు కనబడకూడదు, కొంచెం చెత్త జారకూడదు. పాప మా మమ్మీ కానీ కవిత కానీ ఊడ్చి రెక్కల నొప్పులు పుట్టుకున్నాయి. ఒకవేళ ఊడవకపోయారనుకో, సొంబుల శబ్దాలు, గెంటిల శబ్దాలు, డేక్షాల శబ్దాలు వినబడి. ఎందుకు? ఆ సొమ్ములు ఇసురు నూగుతుంది, ఆ గిన్నెలు ఇసురు నూగుతుంది. దగ్గర పోయి గిన్నెలు వేస్తారు ఎవరైనా. ఆ రోజు కడగలేదు, ఆ రోజు ఓడవలేదు, ఆ రోజు అడుగులు పడ్డాయని తెలిస్తే ఆడ కడిగేది తీరించిపోతే సొమ్ము. ఆ దెబ్బకి బెడ్రూమ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటే మేము బయటికి రావాలా. తిట్టదో, గొనుగుతూనే ఉంటుంది. డైరెక్ట్గా ముక్కు సూటిగా వచ్చి పోయి కడుక్కో, లేకుంటే ఊడ్చుకో అంటే నాకు చెప్పులు వేసుకురామాకంటే పోద్ది. అట్లా కాదు, సొంబుల శబ్దాలు, గిన్నెల శబ్దాలు, గెంటిల శబ్దాలు, ఒకటే గొనుగుడు. ఆవిడ దేనిని బట్టి అతిశయపడుతుందంటే, తన కట్టుకున్న నివాస గృహాన్ని బట్టి. బహుశా ఆవిడ అది తాజ్మహల్ అనుకుంటుంది. మరి నేను అనుకుంటాను, పోతా నడుముకేమో కట్టుకొని పోయేటట్టే ఉంది పైకి. పోతా దాన్ని కూడా అమ్మో నా ఇల్లు అని చెప్పి ఆ నడుముకి ఒక తాడేసుకుని దాన్ని కూడా ఎత్తుకొని పోతేమో ఈవిడ. మరి అంత పిచ్చిగా ప్రేమిస్తుంది దాని మీద అంత పిచ్చి మమకారం పెట్టుకుంది. గట్టిగా భూమి ఒక్క 2 సెకండ్లు కూడా కదిలిందనుకో, నీ బంగారు ఇల్లు, నీ అందాల ఇల్లు కాలగర్భంలో అలా కలిసిపోద్ది. దానిని బట్టి ఆవిడికి దానిని బట్టి ఆవిడ అతిశయిస్తుంది. ఇల్లును బట్టి అతిశయించే వాళ్ళు లేరంటే ఉన్నారు. కొంచెం డబ్బున్నదంటే డబ్బును బట్టి అతిశయించే వాళ్ళు లేరంటే వీళ్ళు మరీ ఎక్కువ. సంఘాలలో దాపురించినటువంటి ఒక ప్రత్యేకమైన బ్యాచ్. ఏ బ్యాచ్ అంటే ఇది, కాస్త ₹4 ఉన్నాయి అనుకో, చొప్పు కూడా పక్కన పెట్టరు ఇల్లు, పొరకట్ట కూడా ఎత్తరు ఇల్లు, మందిరాన్ని కూడా ఓడవరు ఇల్లు, కింద కూడా కూర్చోరు ఇల్లు. కాస్త ₹4 ఉన్నాయంటే, ఇప్పుడు మిమ్మల్ని అన్నాను కదా, మీకు అవసరం ఇలా కూర్చున్నానంటే. ధనం ఉంటే ధనాన్ని బట్టి అతిశయం, ఇల్లుంటే ఇల్లుని బట్టి అతిశయం, గవర్నమెంట్ జాబ్ ఉంటే జాబును బట్టి అతిశయం. నాదేంటో తెలుసా, నా జాబ్ ఏంటో తెలుసా, నా హోదా ఏంటో తెలుసా? నువ్వు గడ్డి పువ్వు లాంటోడివి, నువ్వు నీటి బుడగలాంటోడివి, అది నీకు తెలియట్లా. జాబును బట్టి అతిశయించేవాళ్ళండి, ధనాన్ని బట్టి అతిశయించేవాళ్ళండి.
ఇల్లుని బట్టి అతిశయించేవాళ్ళండి, ఆస్తిని బట్టి అతిశయించేవాళ్ళండి, పశువులను బట్టి అతిశయించేవాళ్ళండి, రాజకీయ పరపత్తిని బట్టి అతిశయం. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు సీఎం తెలుసు. రాజకీయ పరపత్తిని బట్టి అతిశయం. ఇంతకు క్రైస్తవులు ఎవరిని బట్టి అతిశయపడాలా? యెహోవాను, క్రీస్తుని బట్టి అతిశయపడాలా. ఆరిని బట్టి, వాళ్ళను బట్టి దేవుడు ఆనందిస్తాడు. క్రీస్తుని బట్టి నువ్వు అతిశయపడాలా. భూమి మీదకి నేను తీసుకొచ్చింది ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు రూపం ఇచ్చింది ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు గాలి ఇచ్చింది ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు నీరు ఇచ్చింది ఎవడు? నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు ఉండే భూమి ఇచ్చింది ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు సర్వ సృష్టిలో ఉన్న వృక్షాలను ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. నీకు చేతనైతే ఒక నీటి చెమ్మను తయారు చేసి చూపి, ఒక రాయిని తయారు చేసి చూపి, గాలిని సృష్టించి చూపి, ఆకాశ నక్షత్రాలను, సూర్య చంద్రులను, ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకు, నీ కొరకు. తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించావంటే నీ గొప్పతనం కాదు, నా దేవుడు నీ యందు కృపదలచి. తెలుసా మీకు సైన్స్? తల్లి గర్భంలోకి ఒక తండ్రిలో నుంచి ఒక తల్లిలోకి అనేక శుక్రకణాలు వెళ్తాయి. కోట్ల శుక్రకణాలు ఒక తండ్రిలో నుంచి ఒక తల్లి అండాన్ని ఢీ కొడితే అన్నిటి కలవలేదు. తల్లి అండంలోనికి ఒకే ఒక్క శుక్రకణానికి అలో ఉంటుంది. ఆ ఒక్క శుక్రకణమే నీవు. నిన్ను నా దేవుడు తల్లి గర్భంలోకి అలో చేశాడు. తల్లి గర్భంలోకి నిన్ను అలో చేసిన దేవుడు, తల్లి గర్భంలోకి నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఉమ్మ నీరు కూడా తాకుండా కాపాడతాడు. ఉమ్మ నీరు తాగితే నువ్వు అవుట్. మరలా నువ్వు ఉండేది ఎక్కడ? ఉమ్మ నీరులోనే. త్రాగనివ్వకుండా కాపాడతాడు. నువ్వు భూమి మీదకి వచ్చేంత వరకు నీకు బలం, నీకు శక్తి, నీకు ఎముకలు, నీకు క్షేమం. తల్లి తినే ఫుడ్ నుంచి నీకు బలం ఇస్తాడు దేవుడు. భూమి మీదకి వచ్చి నువ్వు భూమి మీద అడుగు పెట్టంగానే నువ్వు పీల్చడానికి గాలి, నువ్వు త్రాగడానికి నీళ్లు, నువ్వు నివసించడానికి భూమి, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి రాయి, నీకు పగలకు సూర్యుడు, రాత్రికి చంద్రుడు. ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు సృష్టించాడు. ఇప్పుడు నువ్వు అతిశయపడాల్సింది ఎవరిని బట్టి? దేవుడిని బట్టి అతిశయపడు. నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. లోకంలో పాపంలో దురావస్థలో నువ్వు బ్రతుకుతుంటే నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను ప్రేమించి నీకు విడుదలిచ్చాడు, నిన్ను ప్రేమించి నీకు విమోచన ఇచ్చాడు. ఎవరిని బట్టి నువ్వు అతిశయపడాలా? నీ డబ్బుని బట్టా, నీ ఇంటిని బట్టా, నీ బలగాన్ని బట్టా, నీకున్న పరపత్తిని బట్టా, నీకున్న సంపదని బట్టా, నీకున్న రాజకీయ తత్తుని బట్టా? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి అతిశయపడాలా. ప్రభు భూమి మీదకే నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నీ పాపాలు విడుదల కలగచేయడానికి భూమి మీదకి ఆయన రాకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? నీ గతి ఏమై ఉండేది? ఎవరిని బట్టి నువ్వు అతిశయపడాలా? క్రీస్తుని బట్టి మనం అతిశయపడుదుముగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా ప్రాంతాలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు కొందరిని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ గర్వము, వాళ్ళ టెక్కు దేనిని బట్టి అంటే కాస్త 4 రూపాయలు ఉన్నాయంట, దేనిని బట్టి అంటే వాళ్ళ హోదా ఉన్నతమైందంట, దేనిని బట్టి అంటే మంచి జాబ్ ఉందంట. అందుని బట్టి గర్వం, తలవంచనితనం, మెడవంచని ఒక స్థితిగతి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నాం మనం అందరము. ఎవరిని బట్టి అతిశయపడాలంటే మనల్ని సృష్టించి, మనకు రూపం ఇచ్చి, మన భూమి మీదకి తీసుకొచ్చి, మనకు ఆరోగ్యం ఇచ్చి, మనకు ఆయుష్నిచ్చి, మనకు సమస్త సృష్టి ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నందే మనం అతిశయపడుదుముగాక. ఏ రోజు కానీ ఎప్పుడు కానీ నా బలం, నా శక్తి, నా కుమారుడు అనమాకు. నీ కుమారుని బట్టి నువ్వు అతిశయపడమాకు. ఓ తల్లి వచ్చింది, నా కుమారుడికి ఏంటి సార్ 1,00,000 శాలరీ అనింది. ఆ మరుసటి 2 రోజుల తర్వాత జాబ్ ఊడిపోయింది. ఫోన్ చేస్తే జాబు లేదన్న ప్రజెంట్ అనింది. అన్న ప్రార్థన చేయండి, వేరే జాబ్ కోసం అప్లై చేస్తున్నాను.
నా కుమారుడికి ఏంది 1,00,000 శాలరీ, నాకేంటి 3 కొడుకులు ఉన్నారు, నాకేంటి 4 ఉన్నాడు, నాకేంటి. నీ కొడుకులను బట్టి నువ్వు అతిశయపడమాక, నా దేవుణ్ణి బట్టి అతిశయపడు. నిన్ను బట్టి నా దేవుడు ఆనందపడతాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. 2 మాటల కొద్దాం ఆలస్యం లేకుండా. కీర్తనలు 37:23 త్వరగా. 1, మనము ప్రభువును బట్టి ఆనందిస్తే, అతిశయపడితేనే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు కనుక మనము ఆయనను ఆనందపరిచే వారముగా ఉండాలి. 2వ మాటలను మనం ధ్యానం చేద్దాం. 37:23. ఏంటంట రెండోది? ఒకరి నడత యెహోవా చేతనే కట్టబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడంట. మన ప్రవర్తనను చూసి ఆనందపడతాడంట ఆయన. మన ప్రవర్తన చూసి ఆనందపడతాడంట. నీ కాడున్నటువంటి లగ్జరీ స్థితిని బట్టి కాదు ఆయన ఆనందపడేది. నీ కాడున్నటువంటి డబుల్ కాటు మంచాన్ని బట్టి కదా ఆయన ఆనందపడేది. నీ కాడున్నటువంటి ఏసీని బట్టి కదా ఆయన ఆనందపడేది. నీ కాడున్నటువంటి ఫ్రిడ్జ్ని బట్టి కాదు. అవి ఉండకూడదన్నది నా వాదన కాదు. యేసు నామములో అవన్నీ మీకు అనుగ్రహించబడును గాక. ఆయన ఆనందపడేది నీ ప్రవర్తనను బట్టి ఆనందపడతాడు ఆయన. నీ ప్రవర్తనను బట్టి ఆనందపడేవాడు ఆయన. ఆలోచించాలి. ఒక మాట చూద్దాం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2:5 కొన్ని మాటలు చెప్తాం త్వరగా. కొలస్సీ 2:5 త్వరగా చదవాలి. అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. కొలస్సీ సంఘమా, నీ ప్రవర్తన బట్టి నేను ఆనందిస్తున్నా. సంఘ ప్రవర్తన ఎలా ఉందంట? ఎక్సలెంట్ ప్రవర్తన. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మీరే. సంఘం అంటే రేకుల షెడ్డు కాదు, సంఘం అంటే మీరే. సంఘం అంటే నాపరాళ్ళు కాదు, సంఘం అంటే మీరే. కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి అపోస్తుడైన పౌలు, లేకుంటే ఆ అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కొలస్సీ సంఘమా, నీ ప్రవర్తన చూసి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇదే మాట మన సంఘాలను చూసి, మనల్ని చూసి దేవుడు చెప్పగలడా? పౌలుకు మారుగా దేవుడు ఆ స్థానంలో ఉంటే ఆయన చెప్పినట్టు, పౌలు కొలస్సీ సంఘాన్ని చెప్పినట్టు, దేవుడు మనల్ని చూసి, మన సంఘాలను చూసి, మీ ప్రవర్తనను బట్టి నాకు ఆనందం, మీ యోగ్యకరమైన మంచి ప్రవర్తన బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పగలడా? ఆలోచించండి. ఇంకో మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. కొంచెం త్వరగా తీయాల, చాలా మంది ఉన్నారు చదివేవాళ్ళు. బ్రతిమలాడుతున్నాడు. ఎవరు? పేతురు. ఇందాక పౌలు కొలస్సీ సంఘాన్ని బట్టి ఆనందిస్తే పేతురు అంట అన్య జనులలో మీ ప్రవర్తన బాగుండాలని బ్రతిమలాడుకుంటున్నాడు. మన చుట్టూరు ఉన్నటువంటి అన్య జనుల మధ్య మన ప్రవర్తన బాగుండాలి. సంఘమా, మందిరానికి పోయి వస్తున్నాం కాదు, మందిరంలో ఉన్నంత వరకు మన ప్రవర్తన బాగుంటే సరిపోదు. మందిరము అవతలకు, మందిరానికి బయటకు వచ్చినా కూడా మన ప్రవర్తన బాగుండాలి. మందిరంలో ఉన్నప్పుడే భక్తి, మందిరంలో ఉన్నప్పుడే డీసెంట్ బాయ్, డీసెంట్ గర్ల్, మందిరంలో ఉన్నప్పుడే మంచి ప్రవర్తన. ఒక్కసారి మందిరంలో నుంచి అడుగు పెట్టిన తర్వాత మన ప్రవర్తన మారిపోద్ది. ఇందుని బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడంటే, నువ్వు మందిరంలో మంచి ప్రవర్తన ఉండాలా, అన్యజనుల మధ్యలోకి వచ్చినా కూడా నీ ప్రవర్తన మంచిదే ఉండాలా. మందిరంలో నీ ప్రవర్తన బాగుండాలా, అన్యజనులలోకి వచ్చాక మన ప్రవర్తన బాగుండాలా.
అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మన ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అదే అప్పుడప్పుడు నేను చెప్తుంటా, అప్పుడప్పుడు ఎప్పుడు చెప్తుంటా, మందిరంలో ఉంటే స్తోత్ర బలి, బయటకు వస్తే బాహుబలి. అది మంది. మందిరంలో ఉంటే పరిశుద్ధులకు కేర్ ఆఫ్ అడ్రస్ మనమే. మందిరంలో నుంచి బయటకు వస్తే దుష్టుడికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మనమే. ఈ ప్రవర్తన బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించడు, ఆనందపడ్డాడు. బోధిస్తున్న నేనైనా వింటున్న నీవైనా మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ బయట కూడా అదే ప్రవర్తన ఉండాలి. అన్య జనుల మధ్య మనం బ్రతుకుతున్నామని మర్చిపోవద్దు. మన చుట్టూరు ఉన్నది అన్య జనుల మధ్యలో బ్రతుకుతున్న మనము మందిరంలో ఎలాంటి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నామో బయట కూడా అదే ప్రవర్తన మనకు కలిగి ఉండాలి. ఓసారి హగ్గయి గ్రంథానికి కూడా రండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు త్వరగా. ఒకటి 6. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6 వచనం చెప్తున్నా నేను. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. హగ్గయి గ్రంథము మరలా 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాట మనకు కనబడుతుంది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఆలోచిస్తున్నావా నీ ప్రవర్తన గురించి? ఏమా మందిరానికి వెళ్తున్న వాళ్ళమే కదా మనమందరం. మీది మంచి ప్రవర్తన అయితే దేవునికి స్తోత్రం. ప్రభు ఇంకా మిమ్మల్ని బట్టి ఆనందించి మరిన్ని మేలులు మీ జీవితంలో చేయనుగాక. మీ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నావా? మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏంటి? బయటికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన గురించి ఆలోచించు. అదే దేవుడు ఇక్కడ వాపోతుంది. దేవుడు ఇక్కడ బాధపడుతుంది కూడా అదే. నీ ప్రవర్తన గురించి ఆలోచించు. నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ నీ ప్రవర్తన గురించి ఆలోచించడంలా నువ్వు నీ ప్రవర్తన గురించి ఆలోచించు ఒకసారి. ఎలా ఉంది మన ప్రవర్తన? బైబిల్ గ్రంథంలో అహాబు యొక్క కుమారుడైన అహజ్యా అనబడిన ఇశ్రాయేలు రాజు కనబడతాడు మనకు బైబిల్ గ్రంథంలో. మొదటి రాజులు 22వ అధ్యాయం 51వ వచనంలో మనకు కనబడుతుంది ఆ లేఖనం. ఇతడు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడంటే, అహాబు ఒక దుష్ట సంతానం. బైబిల్ గ్రంథంలో దుష్టులు దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అహాబు యెజెబెలు ఒక దుర్మార్గులు. వీళ్ళు ఇశ్రాయేలును పరిపాలించినటువంటి ఈ రాజు రాణి దుర్మార్గులు. వీళ్ళ ప్రవర్తనే చెడు ప్రవర్తన. నీతిమంతుడైన నాబోతు ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గులు. బెత్తెడు భూమి కోసం, లేదంటే ద్రాక్ష తోట కోసం నీతిమంతుడైన నాబోతు ప్రాణాలు తీశారు. ఈ అహాబు యెజెబెలు వీళ్ళ సంతానంలో నుంచి వచ్చాడు అహజ్యా అనబడిన ఈ రాజు బహు దుర్మార్గుడయ్యాడు. ఎలా అంటే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారో అదే ప్రవర్తన ఆహాజు ప్రవర్తించాడంట. తద్వారా ఇతడికి ఏం మిగిలింది? నష్టం, శాపం, శిక్ష. ప్రవర్తన సరిలేకపోవడాన్ని బట్టి అదే బైబిల్ గ్రంథంలో యూదులను పరిపాలించిన యోషియా అనబడిన ఒక రోజు కనపడతాడు. 2వ రాజులు 22:2 ఉంటుంది. 2వ రాజులు 22:2 ఉంటుంది. యోషియా అనబడిన ఒక రాజు కనపడతాడు. ఇతని గురించి వాక్యం చెప్తుంది, మంచి ప్రవర్తన కలిగిన వాడు కనుక ఇతడిని దేవుడు దీవించినట్టు మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆహాజు అనబడిన రాజుని మాత్రం దేవుడు పతనం చేశాడు, నాశనమైపోయాడు. ప్రవర్తన సరిలేక తన తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే అతడు అనుసరించడాన్ని బట్టి పతనమైపోయి పాడైపోయి నాశనమైపోయాడు. యోషియా అనబడిన రాజు వచ్చాడు, యూదులకు రాజు ఇతడు తన పితరుడైన దావీదు నడిచిన ప్రవర్తనే నడిచాడంట. దావీదు దేవునికి ఇష్టానుసారుడైతే ఇతని ప్రవర్తన కూడా సరైన ప్రవర్తనే, మంచి ప్రవర్తనే, దేవుని దీవెనను పొందుకున్న వాడుగా మనకు కనబడతాడు. అందుకే మరొకసారి మీకు హెచ్చరిస్తున్నా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి ఒకసారి.
నీది మంచి ప్రవర్తన అయితే నా దేవుడికి దీవెన ఉంటుంది. నిన్ను బట్టి నా దేవుడు ఆనందించి నీకు మేలు చేయడానికి కూడా ఆనందిస్తాడు. నీ ప్రవర్తన సరిలేనిదైతే నీ పతనాన్ని, నీ నాశనాన్ని నువ్వు ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నట్టే. ఇది నేను చెప్తుంది నా సొంత మాట కాదు. కూడా చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం 28:18 ఒక మాట. సామెతల గ్రంథం 28:18 త్వరగా. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవు హఠాత్తుగా పడిపోవును. యథార్థంగా ప్రవర్తించువాడు ఎలా ఉంటాడంట? మంచి ప్రవర్తన కలిగిన వాడు రక్షించబడతాడు. మూర్ఖ ప్రవర్తన సరిలేని వాడి పరిస్థితి ఏంటంటే వాడు హఠాత్తుగా పడిపోతాడు. హఠాత్తుగా ఉన్న పాటున క్షణకాలంలో పడిపోతాడంట. ఎవడంటే ప్రవర్తన సరిలేనివాడు. మంచి ప్రవర్తన కలిగిన వాడు యోషియవలు ఆశీర్వదించబడతాడు. మంచి ప్రవర్తన కలిగిన వాడిని బట్టి నా దేవుడు ఆనందించి వాడికి మేలు చేస్తాడు. వాడికి మేలు చేయడానికి కూడా నా దేవుడు ఆనందిస్తాడు. ప్రవర్తన చెడ్డదైతే, ప్రవర్తన సరిలేనిదైతే నిన్ను బట్టి నా దేవుడు బాధపడతాడు, వేదన పడతాడు, నిన్ను వదిలిపెడతాడు. ఒకరోజు నువ్వు హఠాత్తుగా కాలగర్భంలో కలిసిపోయినా అందులో వేదన బాధ చెందాల్సినది ఏముండదు. అతిశయోక్తి ఏం లేదు ఇంకా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన ప్రవర్తన గురించి ఆలోచిద్దాం. మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉందో బయట కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో బయటికి వెళ్తే కూడా అలాగే ఉండాలి. వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు, ప్రవర్తన గురించి జాగ్రత్తలు చెప్తున్నారు, బోధిస్తున్నారు, మీకు ఎలాగుండాలో మీకు తెలియపరుస్తున్నారు. సమాజంలో కూడా మనం అలాగే బ్రతకాలి. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మేలు చేయడానికి మన పట్ల ఆనందిస్తున్న దేవుడిని మనం ఆనందింప చేయాలంటే మన ప్రవర్తన బాగుండాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా బ్రతుకుదాం, మంచి ప్రవర్తన కలిగిన వారుగా బ్రతుకుదాం. ఎలా ఉంది మన ప్రవర్తన? మందిరంలో ఒకలా, బయటకు వచ్చేసరికి సినిమాలు, సీరియల్లా? మందిరంలో పరిశుద్ధమైన పాటలు, బయటకు వచ్చేసరికి బూతుల పురాణమా? మందిరంలో అద్భుతమైన దేవుని మాటలు, బయటకు వచ్చేసరికి చాడీలు చెప్పే తత్వం, అబద్ధాలు చెప్పే తత్వం, మోసాలు చేసే తత్వం, అన్యాయం చేసే తత్వం. ఎట్లుంది మన ప్రవర్తన? ఆలోచించండి. మీ అందరికీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, ఆలోచించండి. మన ప్రవర్తన ఎలా ఉన్నదని ఆలోచించండి. ఇంకా సమయం లేదు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఓ పాస్టర్ గారు వెళ్ళాడంట. రా పాస్టర్ గారు ప్రార్థనకి అంటే మొత్తానికి ఆవిడ ఒకటే మన తగులుకున్నదని చెప్పి ఒకరోజు ఏదో కూటానికి వెళ్తా పోతా ఇట్ట పోయిందంట పాస్టర్ గారు. ఇట్టా పోయిందంట. ఇంట్లోకి పోవడమే ఒక మంచి శబ్దం వినడంట. ఏంటంటే ఆ శబ్దం అంటే సినిమా పాటలు అపురూపంగా వస్తున్నాయంట. ఈవిడ పాస్టర్ గారిని పాస్టర్ గారిని నేరుగెళ్ళిపోయేసరికి ఇంట్లో పాటలు బాగా అద్భుతంగా వినబడుతున్నాయంట. పాస్టర్ గారు నేరుగా ఇంట్లో పెట్టమ్మా అన్నాడంట. ఎమ్మడే రావడం ఆవిడ పాస్టర్ గారు పాస్టర్ గారు కూర్చొని రే ఆపరా టీవీ ఆపరా, రే ఆపు టీవీ ఆపరా. పాస్టర్ గారిని చూసి టీవీ ఆపరా అని పాస్టర్ గారు ఉండడు. వద్దురా అంటాను. వాడేవుడు చిన్న పిల్లోడు. వద్దురా అంటాను. సారికి పోయి టీవీ పెడతాడు. నన్ను ఆడుకొమ్మ కొనుక్కుండా, అమ్మా నువ్వే కదా ఈ సమయంలో ఈ సినిమా వస్తుందని చెప్పింది అని అంటాడు. నువ్వే కదమ్మా ఆ సమయంలో ఈ సినిమా వస్తుంది, కాస్త పెట్టి సౌండ్ బెటర్ అనేది నువ్వే కదా అని అంటాడు. పాస్టర్ గారు చూసి, పాస్టర్ గారు నోటు మాటలేవు, ఆవిడ నోట్లో మాటలేవంట. ఇలాంటివి ఎన్నో. ఏసన్న గారు కూడా ఒక రోజు అట్లాగే పోతా ఉన్నాడంట. ఆవిడ మందిరంలో మహా అద్భుతమైన ఆరాధికురాలంట.
మందిరంలో ఏంది స్తుతి ఆరాధన కలిగిన వ్యక్తి అంట. ఆవిడ ఆరాధన చేస్తుంటే చుట్టుపక్కల ఎవరు ఉండడానికి లేదు. ఎందుకు ఎందుకు ఈ నుంచి లాగదు మరి చప్పట్లో. మొన్న మన ఇంటికి ఒక అన్న వచ్చిండు. మొన్న గుంటూరు నుంచి ఒక పిడుగురాల నుంచి ఒక పాస్టర్ గారు కూడా వచ్చారు కదా. అన్న వచ్చి ఒక మాట అంటుండు, అన్న ఆ పాస్టర్ గారు కొంచెం ఎడంగా ఉండి అన్నాడు. ఆరాధన జరుగుతుంది పక్కన. అన్న కొంచెం పాస్టర్ గారికి ఎడంగా ఏమన్నా అంటే, ఆ ఎన్న ఈ నుంచి లాగుతున్నా నా చేతిలో, ఈ నుంచి లాగొడుతున్న చప్పట్లో పొరపాటున ఆ చేతుల కిందకి మన చంపలు కూడా పోయినాయి అనుకో, పూరీలు ఉప్పినట్టు ఒప్పుతాయి అన్న, కొంచెం దూరంగా ఉండి అంటుండు. నేను గమనించలా. ఆ నెక్స్ట్ రోజు ప్రార్థనకు పోయినా, ఏందో ఈ అన్నదని చూద్దామని. ఆ వారం అంతా బాగా తిరిగాంలే ప్రార్థనకి. ఏందో చూద్దామని ఒక కన్ను వేసిన వేస్తే నిజమే చేస్తున్న నుంచి ఈ నుంచి బాత్తంలో వేసి చప్పట్లు కొట్ట. నేను తప్పని అన్నట్లా, నేను ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నా. మందిరంలో ఈవిడదే, ఆ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. లేదా అద్భుతమైన స్తుతిగానకురాలు, అద్భుతమైన ఆ పాటలు పాడగలిగింది, ప్రార్థన చేయగలిగిన వ్యక్తి. ఒకరోజు పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్తున్నాడంట. విజిటింగ్ వెళ్తూ ఈవిడికి చెప్పకుండా సైలెంట్కి వెళ్ళిపోయాడంట. ఏసన్న గారే డైరెక్ట్గా వెళ్ళిపోయారంట. డైరెక్ట్గా వెళ్ళిపోయేసరికి విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్తారు, బ్రదరు పాస్టర్. బ్రదర్ని అన్నాడంట, రే నాన్న మన మందిరానికి వస్తున్న అక్కది ఇదే ఇల్లు అన్నాడంట. మన మందిరానికి వస్తున్న అక్క ఇల్లేదనా, ఈ పక్కేనా అన్నారంట. అవును పాస్టర్ గారు ఇక్కడే ఇల్లు అన్నారంట. మొత్తానికి అలా వాళ్ళ ప్రయాణం కొంచెం ముందుకు సాగుతుంటే ఈ మధ్యలో ఈ బ్రదర్ కరెక్ట్గా వాళ్ళ ఇంటికాడే తీసుకొని పోయి బండి ఆపి, పాస్టర్ గారు ఇదే వారి ఇల్లు అన్నాడంట. పాస్టర్ గారు ఇదే వారి ఇల్లు అనేసరికి అక్కడ వస్తున్నటువంటి శబ్దాలు వేరేలా ఉన్నాయి, అక్కడ వస్తున్నటువంటి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. దుమ్ము అయిపోతున్నారు, పొరక్కట్లు తీసుకొని కొట్టుకుంటున్నారు ఆడ, పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు ఆడ. రే పాస్టర్ గారు ఏసన్న గారు అంటే, రే మన విశ్వాసి కాదురా, ఆవిడ అలాంటిది కాదురా, ఆవిడ వేరు, పానీరా ముందుకి. లేదన్నా ఈవిడిదే, ఈ ఇల్లే మన మందిరానికి వచ్చి ఆ విశ్వాసి ఇల్లు ఈవిడిదే అంటారంట. ఒరే ఆవిడ మందిరంలో ఆవిడ ప్రార్థన, ఆ మందిరంలో ఆ పాటల ఆరాధన, ఆ వినయముతో కూడిన ఆ వాక్యం వినే స్థితిగతి ఆవిడ కాదురా. లేదన్నా కావాలంటే దిగు లోపల పోయి చూపిస్తా నీకు అంటాడంట. ఒరే నువ్వు ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు, కావాలంటే ఒకసారి పదం పానాడంట. లోపల పోయి చూసేసరికి పొరకట్ట తిప్పేసిందంట. ఇంకేముంది, కోంక మడతేసి పొరకట్ట తిప్పేసి అవతలున్నోళ్ళతో అది యుద్ధం కాదంట. పాస్టర్ గారు ఇటు చూసిందంట. పాస్టర్ గారు ఇటు చూడడం అది ఏసన్న గారిని ఇటు చూడడమే. ఒరే అర్జెంటుకి నుంచి బండి తీరా, ఎడొద్దురా ఇంకా మనం తీరా బండి నుంచి త్వరగా తీరా, అర్జెంటుగా బండి తీ అన్నాడంట. ఇది అర్జెంటుగా బండి తీ అనేసరికి ఆవిడ చూసిందంట. అన్నయ్య నిందంట. వందనాలమ్మా అన్నాడంట. పొరకట్టెట్టున్నది ఇటు తిప్పిందంట. ఇటు తిప్పి రండి అన్నయ్య వస్తానుండి, నీ సంగతి తర్వాత చూస్తానని పోయిందంట. పాస్టర్ గారు నీ సంగతి తర్వాత చూస్తానే ఉండి వస్తానని చెప్పిపోయిందంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మందిరంలో మన ప్రవర్తన, బయట మన ప్రవర్తన, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన, బయటికి వెళ్తే మన ప్రవర్తన ఎలాగుందో నీ ప్రవర్తన గురించి ఆలోచించుడి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మూడో మాట ఎస్కేల్ గ్రంథం 33:11 చివరి మాట. 3 ముచ్చటగా ఉండాలి కదా, చివరి మాట 33:11. కాక వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము పొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తమ దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. విందాం చివరి మాట. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ దేవుడు ఏస్కేలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏస్కేలు ఎవడు పాపిగా నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. షార్ట్లో చెప్తున్నాను, ఉన్న సమయాన్ని బట్టి మీకు ఆ వివరణ అంతా నేను సమకూర్చుకొని మీకు చెప్తున్నాను. దుర్మార్గుడు మరణం నొందుట నాకు ఇష్టం లేదంటే ఆ దుర్మార్గుడు పాపి నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. బైబిల్ గ్రంథంలో మరణాన్ని నిద్ర అనింది, నరకాన్ని మరణం అనింది బైబిల్. అయితే దుర్మార్గుడు మరణము నొందుట నాకు ఇష్టం లేదు, ఆ దుర్మార్గుడు మారు మనస్సు పొందుట, మార్పు చెందుటియే
నాకు ఆనందం, నాకు సంతోషం అంటున్నాడు. చివరి మాట, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపి మరి నరకానికి వెళ్ళట దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు లేకుంటే పాపి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు దేవుడికి. ఆ పాపి మారు మనస్సు పొందాలని దేవుడు ఆనందపడతాడు. ఆ పాపి మారు మనస్సు పొంది బ్రతికితే, అంటే పరలోకానికి వెళ్తే వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? పాపి దుర్మార్గుడు నరకానికి వెళ్ళట, పాపి దుర్మార్గుడు పరలోకానికి వెళ్తాడా? మెడబట్టుకొని గెంటేస్తారు బయటికి, మెడబట్టుకొని గెంటుతారు బయటికి. నిన్న ఏరియా దరిదాపులు కూడా రానిరు. నువ్వు దుర్మార్గుడు పాపివైతే నీకు తగినదే నరకం, నీకు తగినదే నరకం. ఆ నరకానికి నువ్వు వెళ్ళడం నా దేవుడికి ఆనందం లేదు, నువ్వు వెళ్ళడం నా దేవునికి సంతోషం లేదు. పాపివైన దుర్మార్గుడైన నీవు మారు మనస్సు పొంది, మార్పు చెంది, మారు మనస్సు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళుటయే నా దేవునికి ఆనందం, నా దేవునికి ఆనందం. నువ్వు మారు మనస్సు పొంది పరలోకానికి వెళ్ళుట నా దేవునికి ఆనందం. ఈరోజు ఇంకా మారు మనస్సు పొందని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మిమ్మల్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనస్సు పొందండి, మిమ్మల్ని బట్టి ప్రభువుకి ఆనందం. అది నువ్వు మారు మనస్సు పొందు, నిన్ను బట్టి నా దేవుడికి అది ఆనందం, నిన్ను బట్టి నా దేవుడికి ఆనందం. ఎందుకయ్యా ఇంకా నువ్వు మారు మనస్సు పొందావు? ఎందుకు ఇంకా మారు మనస్సు పొందావు? ఈ క్షణకాలమైన లోకాన్ని ఆశించి, ఈ క్షణకాలంలో ఈ సుఖాన్ని ఆశించి ఎందుకు నరక పాత్రుడు అయిపోతావు? ఎందుకు నరకానికి వారసుడు అవుతావు? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ప్రభు నిన్ను ప్రేమతో గద్దిస్తున్నప్పుడు మారు మనసు పొందు. ఈరోజు ఈ ప్రత్యేకమైన కూటమి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పనా? నువ్వు మారు మనసు పొందాలి. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే, ఒకవేళ నువ్వు దుర్మార్గంలో ఉంటే, ఒకవేళ నువ్వు దుష్టత్వంలో ఉంటే, ఒకవేళ నువ్వు అపవిత్రతలో ఉంటే, ఒకవేళ నువ్వు చెడుతనాన్ని జరిగిస్తుంటే, నువ్వు ఒకవేళ పాప రుగ్మతతో నిండిపోయి ఉంటే, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరణము చెందుట ఆయనకు ఆనందం లేదు, నువ్వు నరకానికి వెళ్ళుట ఆయనకు ఆనందం లేదో, నువ్వు నరకానికి వెళ్ళుట ఆయనకు ఆనందం లేదో, నువ్వు మార్పు చెంది పరలోకానికి వెళ్ళుటయే ఆయనకు ఆనందం. నువ్వు పరలోకానికి వెళ్ళాలనే నా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నీ కొరకు, నీ నిమిత్తం నిన్ను బ్రతికించడానికి, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆ కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడు. సమీపించడాని తేజస్సులో వసించే దేవుడు భూమి మీదకి వచ్చి దీనుడుగా, దరిద్రుడుగా బ్రతికి నిన్ను బ్రతికించడానికి, నీకు పరలోకం ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువలో యాగమైపోయాడు. చిత్రహింస అనుభవించాడు. ఒక్కటి తక్కువ 40 కొరడ దెబ్బలు ఎలా ఉంటాయో చెప్పనా? ఆ కొరడాలకు చివరిలో శీలలు ఉంటాయి. కొడితే మాంసంతో కూడా ఇడ్చుకొచ్చేస్తుంది. రక్తపు ముద్దగా మారిపోయింది శరీరం అంతా. బల్లెపోటులు, పిడిగుద్దులు, ముళ్ళ కిరీటం యెరూషలేము వీధుల్లో ఈడ్చారంట నా దేవుణ్ణి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడయ్యండి నిన్ను బ్రతికించడానికి, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించడానికి, పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి, తనతో పాటు యుగ యుగాలు ఉండడానికి నీ కొరకు భూమి మీదకి వచ్చి ఆయన యాగమైపోతే ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు. ఇంకెంతకాలం ఇదే పాపముల బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఈ పాపపు జీవితాన్నిలో బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఈ పాపపు దాస్యంలో ఉంటావు? ఈ దినమే నీ దినం, రేపటి దినం నీది కాదు. నువ్వు ఈ పాపములో, దుర్మార్గతలోనే చనిపోతే నీకు తప్పదు నరకం, నీకు తప్పదు నరకం. హృదయ వేదనతో చెప్తున్నా, గుండె నిండా బాధతో చెప్తున్నా, నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు ఒప్పుకో,
నీ పాపాలు విడిచిపెట్టు, మారు మనసు పొందు. యుగ యుగాలు తరతరాలు జగజగాలు ఉండే పరలోకానికి నువ్వు వారసుడుగా మారాలి. దానిని బట్టి నా దేవుడికి ఆనందం, దానిని బట్టి నా దేవుడికి ఆనందం. ఒకవేళ ఈరోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావేమో, అపవిత్రతలో బ్రతుకుతున్నావేమో, నీ పాపాన్ని అపవిత్రతను ఈరోజే వదిలి నీ పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందు. దీనిని బట్టి నా ప్రభు ఆనందించి నీకు మేలు చేయడానికి కూడా నా ప్రభు ఆనందిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టి 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 గట్టిగా గట్టిగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటయ్యా మాట అంటే, మారు మనసు పొందు ఒక్కరి విషయంలో పరలోకంలో ఆనందం అంట. ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే, ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప ఆనందం. నువ్వు మారు మనసు పొందు, నిన్ను బట్టి పరలోకం ఆనందం, నిన్ను బట్టి నా దేవుడికి ఆనందం. ఇంకా పాపములు ఇంకెంతకాలం బ్రతుకుతావు, ఇంకా పాపాన్ని ఇంకెంతకాలం చేస్తావు, ఇంకా రుగ్మతలో ఇంకెంతకాలం జీవిస్తావు. మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, నీకు చేసిన అద్భుతాలు సూచక్రియలు తూరు సీదోనులో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి, నీకు బలం ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నువ్వు పని చేసుకోగలిగిన సామర్థ్యతనిచ్చి నిన్ను నడిపిస్తుంటే ఇంకా నువ్వు మారు మనసు పొందట్లా. ఇన్ని సూచక్రియల్ని బ్రతుకులు చేస్తుంటే, ఇన్ని అద్భుతాలని బ్రతుకులు చేస్తుంటే, ఇన్ని మాత్కార్యాలు ప్రభు నీ బ్రతుకుల ప్రభు చేస్తుంటే ఇంకా నువ్వు మారు మనసు నొల్లకు ఉన్నావు. నిన్ను బట్టి దేవుడు రేపు ఏం మాట్లాడతాడు చెప్పనా? అయ్యో చిరువారిపాల ప్రాంతపు వాసులారా, మీ పట్ల నేను చేసిన మేలులు గొప్పవి, మీ పట్ల నేను చేసిన అద్భుతాలు గొప్పవి, మీ పట్ల నేను చేసిన కార్యాలు గొప్పవి, అయినా మీరు మారు మనసు పొందలా. మీకు చేస్తున్న మేలులు ఇంకెక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ చోటనైనా చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. ఇంక నువ్వు మారడానికి ఇంకెన్ని అద్భుతాలు చేయాలి, ఇంకెన్ని సూచక్రియలు చేయాలి, ఇంకెన్ని మహత్కార్యాలు చేయాలి, ఇంకెంతమంది సేవకులు రావాలి, ఇంకెన్ని కూటాలు పెట్టాలి, ఇంకెన్ని సభలు పెట్టాలి. నువ్వు మారడానికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా కూటాలు, సభలు, కూడికలు జరుగుతున్నాయి, బోధించబడుతున్నావు. చెప్తున్నా నీ హృదయమును కాఠిన్యపరుచుకుని వెళ్ళిపోతున్నావంటే నేనేమనాలి? తప్పిపోయిన కుమారుడు తన బ్రతుకును మార్చుకుని తిరిగి వస్తే దేవుడు ఏం చేశాడు? ఆనందముతో హత్తుకున్నాడు. లోకం కావాలన్నాడు, శరీరాశలు కావాలన్నాడు, ఆనందం కావాలన్నాడు, వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు లోకంలోనికి. మరలా తన తప్పుని తెలుసుకుని తిరిగి వస్తే తండ్రి ఆ కుమారుని ఆనందంగా కౌగిలించుకొని తన చేతికి ఉంగరము, తనకు క్రొత్త బట్టలు, చెప్పులు ధరింపజేస్తాడు. ఈరోజు పాపంలో బ్రతుకుతున్న నీవు, అపవిత్రతలో బ్రతుకుతున్న నీవు, దుష్టత్వంలో బ్రతుకుతున్న నీవు, దుర్మార్గతలో బ్రతుకుతున్న నీవు, ఇదిగో నీ పాపపు స్థితిని ఒప్పుకొని మారు మనస్సు పొందితే నిన్ను బట్టి నా దేవుడు ఆనందపడతాడు. ఇంతవరకు నీ బ్రతుకులో దేవుడు మేలులు చేస్తూనే వచ్చాడు. మేలులు చేస్తూ వచ్చాడు. నిన్ను ఆనందింపచేయడానికి ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు ఆయన. ఒక్క మాట విను. నా దేవుడు ఆనందపడాలంటే ముందు నువ్వు మారాలా. నీ జీవితంలో ఈ ఒక్క పని చేయగలుగుతావా? నీకెన్నో మేలులు చేశాడు. నేను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇందాక చెప్పినట్టు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సమస్త సృష్టినిచ్చాడు. ఆయన ఆనందపడగలిగేటట్టు నువ్వు మారు మనసు పొందితే చాలు. ఇదే ప్రభుని ఈ భూమి మీద నిన్ను అడిగేది. ఆయన ఆనందపడేటట్టు నువ్వు మారు మనసు పొందితే చాలు. జక్కయ్య మారు మనసు, బహు పాపి జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా అనగానే, జక్కయ్య అయ్యా నేను పాపులోని ప్రధానుడయ్యా,
పాపుల్లోనే ప్రధానిని, మోసం చేశానయ్యా, అన్యాయం చేశానయ్యా, అక్రమం చేశానయ్యా, దుర్మార్గం చేశానయ్యా, ఇచ్చినికి రెండంతలు అందరికి తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఏమి మార్పు అండి ఆ మార్పు? జక్కయ్యని బట్టి దేవుడు ఎంత ఆనందించాడో, ఎంత ఆనందించాడో. ఈరోజు ప్రభు, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు మార్పు చెందితే నిన్ను బట్టి కూడా నా దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజైనా మారుతాం, ఈరోజైనా మారుతాం. ఇంకెంత మహా అంటే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతో పట్టుమని, ఇంకొక 2 సంవత్సరాలు బ్రతుకుతో పట్టుమని, ఇంకొక 5 సంవత్సరాలు బ్రతుకుతో పట్టుమని, లేదా ఈ రాత్రే నీ రోజు అయి ఉండొచ్చు. ఇంకా పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా ఇంకెంతకాలం? వదిలిపెట్టు నీ పాపపు జీవితాన్ని, వదిలిపెట్టు నీ దుష్ట జీవితాన్ని, వదిలిపెట్టు నీ దుర్మార్గపు జీవితాన్ని. మారు మనసు పొంది ప్రభు ఆనందపడే బ్రతుకు నీవు బ్రతుకుదువు కాక. 3 మాటలు చెప్పాను. దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలా? అతిశయపడాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. 2, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. 3, మనం మారు మనసు పొందితే దేవుడు ఆనందిస్తాడు. ఆయన మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడు కనుక, మేలు చేయడానికి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయనను మనం ఆనందపరచడానికి క్రీస్తుని బట్టి మనం ఎక్కడున్నా అతిశయపడదాం, క్రీస్తుని బట్టి అతిశయపడదాం. మనమున్న స్థితి ఏదైనా ఆ స్థితిని బట్టి, క్రీస్తుని బట్టి అతిశయపడదాం. మన ప్రవర్తన సరైందే బ్రతుకుదాం, దానిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఉంటే ఈ రాత్రైనా మారు మనసు పొందండి. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలు